మొక్కు చెల్లించుకున్నారు. ఎందుకంటే విజయ్ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావాల్సిన అవసరం ఉందనేది ఫస్ట్ నుంచి కూడా త్రిష వాయిస్గానే మనం చెప్పాలి. ఇప్పుడు దాదాపుగా టీవీకే 82 స్థానాల్లో దూసుకుపోతుంది. డిఎంకే కేవలం 50 స్థానాలకే పరిమితమైంది. అన్నా డిఎంకే 65 స్థానాల్లో, అంటే డిఎంకే కంటే 10 స్థానాల ముందుగా మనకు కనిపిస్తుంది. లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ తమిళనాట జెండా ఎగరవేయబోతున్నాడు. దీనికి సంబంధించి బీజేపీ అత్యంత కీలకంగా ఏదైతే తమిళనాడులో కూడా బీజేపీ చక్రం తిప్పబోతుందంటే ఖచ్చితంగా తిప్పబోతుందని చెప్పాలి. అన్నా డిఎంకేకి ఒక కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ 66 స్థానాలతో ఉన్న అన్నా డిఎంకే ఖచ్చితంగా టీవీకేకి మద్దతు తెలియజేస్తుంది. 82 స్థానాలు ఉన్న వారికి ఖచ్చితంగా విజయ్ సీఎం అయితే అన్నా డిఎంకే దగ్గర నుంచి పళనిస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడనేది ఇప్పటికే సోషల్ మీడియా కావచ్చు మిగతా సెక్టార్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మనం గణేష్ సింగిల్ గా వచ్చాడు టీవీకి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, చర్చనీయాంశమైనటువంటి టాపిక్. దానికి చాలా గట్స్ ఉండాలి. కరెక్ట్. నిజంగా కొత్తగా పెట్టిన పార్టీ, సో ఇన్ని ఏళ్ల హిస్టరీ ఉన్న ఇన్ని పార్టీలు అన్నా డిఎంకేని డిఎంకేని కాదని కొత్తగా వస్తున్న ఒక సినిమా ఎవరు ఫేస్ ఉన్న ఎవరు లేరు. చాలా చిన్న స్థాయిలో ఆటో డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, చాలా కారు డ్రైవర్ కొడుక్కి టికెట్ ఇచ్చాడు. సో ఎవరు ఊహించిన వ్యక్తికి ఒక విధంగా చెప్పాలంటే 2019లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు. 2026లో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ సక్సెస్ అవుతున్నాడు. ఒకసారి రాజేష్ నేను క్విక్ అప్డేట్స్ తీసుకుంటూ వస్తాను. వరుసగా తమిళనాడు తీసుకున్నా. ఓకే రోహిత్, పశ్చిమ బెంగాల్ నుంచి అప్డేట్ మనం చూస్తే టీఎంసీ కేవలం 100 స్థానాల్లో లీడ్ లో ఉంది. అదే బీజేపీ 144 స్థానాల్లో లీడ్ లో ఉంది. 44 స్థానాల్లో ఎక్కువగా లీడ్ కనిపిస్తుంది బీజేపీ. ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దగ్గర మ్యాజిక్ ఫిగర్ 148 మ్యాజిక్ ఫిగర్. ఇంకొక 4 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నట్టే బీజేపీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది. అయితే దీంట్లో ఓటర్ల సంఖ్య ఒకసారి మనం చూస్తే మొత్తం ఆ రాష్ట్రంలో 6,44,00,000 ఉంటే దీంట్లో మహిళా ఓటర్లు చాలా కీలకంగా మారారు. సో మహిళా ఓటర్లు మరి ఎవరి వైపు ఉన్నారని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మహిళలకు ఒక స్కీమ్ అక్కడ ఉంది, లక్ష్మీర్ బండేర్ అనేది ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు మమతా బెనర్జీ. అప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలకేమో ఎవ్రీ మంత్ 1,200 రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి, నార్మల్ మహిళలకేమో 1,000 రూపీస్. అయితే ఇప్పుడు వాటిని 1,500 చేస్తానని మమతా బెనర్జీ చెప్పారు. కానీ బీజేపీ వాళ్ళు మేము 3,000 ఇస్తామని బీజేపీ వాళ్ళు ప్రకటించారు. సో అందుకే మరి మహిళలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఎస్ ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. క్విక్ అప్డేట్స్ కేవలం ఒకసారి మెజారిటీస్ ఏ విధంగా సో 144 బీజేపీ, 100 టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వస్తుంది బీజేపీ. అస్సాం ఒకసారి చూస్తే అస్సాంలో 85 మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బిశ్వాస్ శర్మ మరోసారి హిమంత్ బిశ్వాస్ శర్మ మూడోసారి సీఎం కాబోతున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమిలో 7 స్థానాల్లో ముందంజున్నారు, లీడింగ్ లో ఉన్నారు. కాంగ్రెస్ కూటమి 3 స్థానాల్లో ముందంజు. ఇక్కడ ఇద్దరు అంటే సీఎం లా ఒకళ్ళు పినరయ్ విజయన్, అట్ ద సేమ్ టైమ్ విడి సతీష్ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇద్దరు కూడా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. వీళ్ళ మీద పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందంజలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే మనం అనుకుంటున్నట్టుగా టీవీకే దాదాపుగా 82 స్థానాల్లో దూసుకుపోతుంది. డిఎంకే 54 స్థానాలకు పరిమితమైంది. అన్నా డిఎంకే 67 స్థానాలకు పరిమితమైంది. అంటే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొలత్తూరులో స్టాలిన్ వెనకబడి ఉన్నాడు. ఏదైతే తన స్థానాల్లో కూడా డిఎంకే వెనకబడి ఉంది, కొలత్తూరులో స్టాలిన్ వెనకబడి ఉన్నాడు. తర్వాత చపాకు తిరుపల్లిలో ఉన్న ఉదయ స్టాలిన్ వెనకబడి ఉన్నాడు. మరోవైపు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పెరంబూర్, తిరుచిరాపల్లిలో విజయ్ 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకి అప్డేట్ వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే టీవీకే అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో ఆవిర్భవించబోతుంది అనేది మనకు స్పష్టంగా ఫిక్స్ బట్టి కనిపిస్తుంది. ఆధిక్యాన్ని పెంచుకుంటూ వస్తుంది, టీవీకే దగ్గరగా పరిగెడుతూ వస్తుంది. తమిళనాడుకి సంబంధించి మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బోల్తా పడ్డాయి. యాక్సిస్ మై ఇండియా అనుకుంటున్నాం కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఒక విధంగా చెప్పాలంటే టుడేస్ చాణక్య వాడు ఒక్కడే దాదాపు 70 నుంచి 80 సీట్లు విజయ్కి వస్తాయని చెప్పాడు. కానీ అన్నా డిఎంకే విషయంలో టుడేస్ చాణక్య కూడా బోల్తా పడింది. ఏ ఎగ్జిట్ పోల్ చూసినా ఆఖరికి యాక్సిస్ మై ఇండియా ఉంది, 118 నుంచి 120 వరకు విజయ్ పార్టీకి వస్తుంది. డిఎంకే మిగిలిన సీట్లు వస్తాయి, అన్నా డిఎంకే ఉనికి లేదని చెప్పింది. అశోక్ ఆ రోజు మనం అనుకున్నాం తమిళనాడు విషయంలో ఎగ్జిట్ పోల్స్ గందరగోళం. అందువల్ల విజయ్ విషయంలో
విజయ్ విషయంలో వ్యక్తిగతంగా విజయ్ పార్టీ విషయంలో కాస్తో కూస్తో సక్సెస్ అయింది యాక్సిస్ మై ఇండియా కూడా కాదు. టుడేస్ చాణక్య అంటే ఒక్కటే టుడేస్ చాణక్య కూడా నేను ఏమంటానంటే అసలు చెప్పినట్టు కాదు 60+11 ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే 60 సీట్లు 60 సీట్లోన 11 సీట్లు మైనస్ కావచ్చు ప్లస్ కావచ్చు అని. అంటే ఎవరి అంచనాలకు లేకుండానే తమిళనాడు రాజకీయం అక్కడ కొనసాగుతుంది. గందరగోళానికి గురి చేశాను ఆ రోజు అనుకున్నాం. ఒకసారి ఆదినారాయణ దగ్గరికి వెళ్దాం. డిఎంకే ఆఫీస్లో టెంట్లు మొత్తం పీకేస్తున్నారంట. పొద్దున్నే తెచ్చిన టపాసులు వేస్ట్ అయిపోయినాయి, పంచుకున్న స్వీట్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి, వాళ్ళ కార్యకర్తలకు పెట్టిన టిఫిన్లు ఒక్క విధంగా చెప్పాలంటే. సో ఇప్పుడు డిఎంకే ఆఫీస్లో ఒక నిరాశావాదం, నిరుత్సాహం. కానీ టీవీకే ఆఫీస్ దగ్గర హుందాగా వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే మరి పార్టీ అధినేత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కావచ్చు, ఎవరు సంబరాలు చేయటం లేదు, అతి ఉత్సాహాన్ని ప్రదర్శించలేదు. ఇంకోటి, ఇంతవరకు విజయ్ బయటికి రాలా. విజయ్ అసలు పార్టీ ఆఫీసులోనే కూర్చుని టీవీలో అప్డేట్స్ చూసుకుంటున్నాడు తప్ప బయటికి రాలా. సో ఇక పొత్తులు లాబింగ్లు అప్పుడే మొదలైనవి. అన్నాడీఎంకే ఆఫీస్ నుంచి, బీజేపీ ఆఫీస్ నుంచి టీవీకేతో మాట్లాడటానికి బీజేపీ పోటీ చేసిన చోట ఎలా ఉంది? ఏఐడిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేసిన చోట ఎలా ఉంది? ఒకసారి రీసెర్చ్ టీం ఒకసారి రీసెర్చ్ చేయండి. దాని మీద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా అది. అశోక్, ఒకసారి ఆదినారాయణ అందుబాటులో ఉన్నారా మనకి? ఆదినారాయణ గారు ఒకసారి మీకున్న అనుభవంతో చెప్పండి. ఎన్నో ఎన్నికలు చూశారు మీరు, పూర్తి అవగాహన ఉంది. తమిళనాడు సిచ్యువేషన్ ఏ రకంగా చూస్తున్నారు సార్? ఇప్పుడు నాకు ఒక తెలుగు స్టేట్లోంచి మనం మాట్లాడుతున్న ఒక సందర్భంలో నాకు మొత్తం 3 సిమిలారిటీస్ మనకు కనిపిస్తున్నాయి.